ఈ మంచి సమయంలో దేవుడు ఈ యొక్క 30 రోజుల ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో చివరి వారానికి దేవుడు మనల్ని నడిపించారు. మీకున్నటువంటి విశేష ఆసక్తిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజానికి గత సంవత్సరం నేను 2 రోజులు వచ్చానండి. గత సంవత్సరం 2 రోజులు వచ్చాను. ఈ సంవత్సరం నన్ను పాస్టర్ గారు అక్కడ రామకంచిరాజ్ నగర్లో 2 రోజులు, అలాగే ఇక్కడ కూడా 2 రోజులు ఉండాలని వాళ్ళు నిశ్చయించి వాళ్ళు నా పేర్లు రాసుకున్నారు. కానీ దేవుడేమో నువ్వు అక్కడ 2 రోజులు ఇక్కడ 2 రోజులు కాదు, అక్కడ 3 రోజులు ఇక్కడ 3 రోజులు అని దేవుడు నిశ్చయించారు. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం 6 రోజులు మీ పరిచర్యలో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశారన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సేవకుల కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మీ అందరు కూడా సంఘ పెద్దలకు కూడిన విశ్వాసులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మా బావమరిది పాస్టర్ గారు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మన కొరకు సిద్ధపరచబడిన వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెరసాల్లో ఉండి ఒక పత్రిక రాస్తూ ఉన్నారు. ఆయన రాస్తూ కూడా ఒక పదాన్ని వాడారు. అది ఏంటంటే, మీరు పిలవబడిన వారు. చెప్పండి, మనందరూ ఎవరండి? పిలవబడిన వారు. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మతం మారారా, మతంలో కలిసిపోయారా అంటే మీరు ఇలా చెప్పాలి, మేము మతం మారలేదు, మేము పిలవబడ్డాం. మనం అందరం ఏం చేయబడ్డామండి? పిలవబడ్డాం అన్నమాట. ఎక్కడి నుంచి పిలవబడ్డామంటే పేతురు గారు అంటారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడ్డాం. హల్లెలూయా. అందు నిమిత్తము పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా బ్రతకండి. ఆ పిలుపునకు తగినట్లుగా బ్రతకడానికి కావలసింది ఏంటి అని అంటే దీర్ఘశాంతము. చెప్పండి, ఏంటండి? దీర్ఘశాంతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం అన్నమాట దీర్ఘశాంతము. అనండి ఒకసారి. మీకు నేను ఒక రాజును పరిచయం చేస్తాను బైబిల్ గ్రంథంలో నుండి. ఆ రాజు పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు, కష్టాలు అతని జీవితం మీదకి వచ్చినప్పుడు తొందరపడకుండా దీర్ఘశాంతముతో ఉండి దేవుని దగ్గర నుంచి ఎలాంటి విజయాన్ని పొందాడు అనేటువంటి ఒక చక్కని సందర్భాన్ని మీకు పరిచయం చేసి నేను ఈ మాటలు ముగిస్తాను. నేను ఇప్పటికే గత సంవత్సరం వచ్చాను, ఈ సంవత్సరం వచ్చాను. నేను మాట్లాడినప్పుడు మీరు అర్థం చేసుకొని ఉండాలి, నేను ఎక్కువ అధ్యాయాలు తీయించిన బైబిల్లోంచి. హల్లెలూయా. ఏదో ఒక పుస్తకం మీద కానీ లేదా ఒక అధ్యాయం మీద కానీ నిలబడి అక్కడే మాట్లాడతాను. అందులోంచే మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. రూతు గ్రంథం మనం మాట్లాడుకున్నాం పోయిన సంవత్సరం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో చిన్న అధ్యాయాన్ని మీకు పరిచయం చేశాను. అలాగే నేను మొన్న వచ్చినప్పుడు 2 రోజులు కూడా మనము లోకములకు ఏమై ఉన్నామో ఉప్పై ఉన్నాము, అలాగే లోకములకు మనము వెలుగై ఉన్నాము అనేటువంటి 2 చక్కని ప్రసంగాలను మనం విన్నాం. కాబట్టి ఈరోజు
దీర్ఘశాంతము మనము నేర్చుకోవడానికి, పిలుపునకు తగినట్లుగా మనం బ్రతకడానికి దేవునికి స్తోత్రం. ఆ దీర్ఘశాంతమును మనం ఎలా అవలంబించుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించును గాక. చూడండి, యెషయా గ్రంథం దగ్గరికి వద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 36వ అధ్యాయం దగ్గర నేను కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తాను. యెషయా గ్రంథం 36వ అధ్యాయంలో నుండి మొదటి వచనాన్ని చదవండి ఒకసారి ఎవరైనా. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సెన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. చాలండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఈ హిజ్కియా రాజు గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. నిజానికి హిజ్కియా అనబడినటువంటి రాజు ఇశ్రాయేలీయులకి రాజుగా ఉండేసరికి అంతకుముందు చాలా మంది రాజులు ఇశ్రాయేలీయులకు వచ్చారు. వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటి అని అంటే, ఇశ్రాయేలు రాజులకి ఒక అలవాటు ఉండేది. ఎప్పుడైనా ఒకవేళ వారి చుట్టూ కొన్ని దేశాలు ఉంటాయి. ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశం మధ్యలో ఉంటుంది, చుట్టూ బబులోన్ ఉంటుంది, ఐగుప్తు ఉంటుంది, సిరియా ఉంటుంది, ఇంకా పాలస్తీనా ఉంటుంది. ఇలా చుట్టుపక్కల కొన్ని దేశాలు ఉంటాయి. ఉదాహరణకి బబులోను ఇజ్రాయెల్ దేశం మీదకి దండయాత్ర చేసుకుంటూ వచ్చారనుకోండి, దండెత్తుకుంటూ వచ్చారనుకోండి, ఇశ్రాయేల్ రాజులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడా మమ్మల్ని కాపాడనరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తు వాళ్ళకి కబురు పంపిస్తారు. ఐగుప్తు రాజా, ఇదిగో బబులోనీయులు మాకు కీడు చేయాలనుకుంటున్నారు, మీరు మాకు ఏదైనా సహాయం చేస్తారా? మీరు మాకు సహాయం చేస్తే మనం ఇద్దరం కలిసి ఎవరిని ఎదిరిద్దాం? బబులోని ఎదిరిద్దాం అని కబురు పంపిస్తారు. ఈ ఐగుప్తీయులు ఏం చేస్తారంటే, ఐగుప్తు రాజు మొదట్లో పాజిటివ్ గానే స్పందిస్తారు. ఓకే ఓకే, మా సహాయం కోరి వచ్చారు కదా, సరే మేము మీకు సహాయం చేస్తాం అంటారు. కానీ ఐగుప్తీయులు ఏం చేస్తారంటే బబులోనీయులతో కలిసిపోతారు. బబులోనీయులతో కలిసిపోయి బబులోను ఐగుప్తు రెండూ కలిపి మరలా ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తారు. అప్పుడు ఆ రాజుకు బుద్ధి వచ్చి, ప్రభా మేము ఎవరి మీద అయితే ఆధారపడ్డామో వారు మాకు సహాయం చేయలేదు నాయనా, కాబట్టి నీవే మాకు దిక్కు అని అంటే దేవుడు వారిని కనికరించి వారిని ఎవరైతే వారిని పట్టుకున్నారో, ఎవరైతే వారిని బానిసలుగా చేసుకున్నారో వారి నుంచి ఇజ్రాయెల్ని విడిపించి మరలా దేవుడు వారికి విముక్తినిస్తాడు. విముక్తినిచ్చిన కొన్నాళ్ళకి మరలా వేరొక రాజు వస్తాడు ఇశ్రాయేలీయులకి. మరలా వారి జీవితం మామూలే, మరలా దేవుడిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతారు. లోకంలో కలిసిపోతే మరలా దేవుడు ఇంకో రాజ్యాన్ని లేపుతాడు వారి మీదకి. దీన్ని ఏమంటారంటే సిన్ సైకిల్ అంటారు అన్నమాట. సిన్ సైకిల్ అంటే పాపపు చక్రం లాగా వారి జీవితము తిరుగుతున్నటువంటి దినాలు అన్నమాట అవి. హల్లెలూయా. అలాంటి దినాల్లో ఇజ్రాయేలీయులకి రాజు తర్వాత రాజు, రాజు తర్వాత రాజు మారుతున్న ఆ దినాల్లో హిజ్కియా అనబడిన ఒక రాజు వచ్చాడు వారికి. ఆ రాజు మిగిలిన రాజుల వలె కష్టం వచ్చినప్పుడు ఇతర రాజుల మీద ఆధారపడేవాడు కాదనమాట అండి, దేవుని మీద మాత్రమే ఆధారపడేవాడు. అలాంటి ఒక ప్రార్థనాపరుడైనటువంటి ఒక రాజు ఇశ్రాయేలీయులకి రాజుగా వచ్చినప్పుడు ఆ దినాల్లో వారి మీదకి ఒక భయంకరమైనటువంటి దండయాత్ర వచ్చింది. ఆ దండయాత్ర ఏ దేశం మీద నుంచి వచ్చిందంటే, అక్కడ మనం చూడొచ్చు, అష్షూరు రాజు మీద నుంచి వచ్చిందనమాట. అష్షూరీయులు వచ్చారనమాట. ఎవరి మీదకి? ఇజ్రాయేలీయుల మీదకి. అష్షూరీయులు దండయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఎంతగా దండయాత్ర చేసుకుంటూ వచ్చారంటే, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటిని ముందు ఓడించి ఆ తర్వాత ఇజ్రాయిల్ మీదకి యుద్ధంకి వచ్చారు. అప్పుడు ఈ ఇజ్రాయిల్ రాజు అయినటువంటి హిజ్కియా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈ రాత్రి మీకు పరిచయం చేసి, ఒక విశ్వాసిలో దీర్ఘశాంతమే కనుక ఉంటే దేవుడు ఎంతగా విజయాన్ని ఇస్తాడా అనే ఒక మంచి బలముతో కూడిన మాట మనం విని ఈ స్థలం నుంచి మనం అనుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. నేను ఈ సెన్హెరీబు అనబడినటువంటి అష్షూరు రాజు పేరు ఏంటంటే సెన్హెరీబు అనండి ఒకసారి. ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోండి. అష్షూరు రాజు పేరు సెన్హెరీబు, ఇజ్రాయిల్ రాజు పేరు హిజ్కియా అనండి. హిజ్కియా, సెన్హెరీబు. ఇప్పుడు
దేవుని పక్షాన్ని నిలబడిన వాడు ఎవరనంటే హిజ్కియా రాజు. లోకపు పక్షాన అపవాదికి సూచనగా కనబడుతున్న వాడు ఎవరోనంటే సెన్హెరీబు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ సెన్హెరీబు అనబడిన వాడు దేవుని ప్రజల మీదకి, దేవుని దేశం మీదకి, దేవుని పక్షాన నిలబడినటువంటి రాజు మీదకి వేసినటువంటి 4 ఆయుధాలు మీకు చెప్తాను. 4 ఆయుధాలు వేశాడు అతను. వేసిన ప్రతి ఆయుధముకి కూడా ఈ హిజ్కియా రాజు తిరిగి జవాబు చెప్పాడు. అంటే దానిని ఎదుర్కోవడంలో హిజ్కియా రాజు చాకచక్యంగా ఎదుర్కొన్నాడు. అంటే ఈ రోజు మనం ఈ సెన్హెరీబుకి సూచనగా మన ముందు ఎవరున్నారంటే అపవాది ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? అపవాది. అపవాది మన మీదకి వేసే ఆ ఆయుధాలకు లేదా ఆ బాణాలకు మనం ఎలా ఎదుర్కోవాలి లేదా దాన్ని ఎలా తట్టుకోవాలి, దాన్ని ఎలా ఎదిరించాలి అనేది నేర్చుకునేటువంటి ప్రసంగమై ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను 4 ఆయుధాలు చెప్తాను. ఈ 4 ఆయుధాలు కూడా ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరూ భరిస్తున్నటువంటి ఆయుధాలే. మన మీద కూడా అపవాది ఇలాంటి ఆయుధాలు వేస్తూ ఉంటాడు అనమాట. ఆ ఆయుధాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకొని హిజ్కియా దాన్ని ఎలా ఎదుర్కొన్నాడో మనం ఎలా ఎదుర్కోవాలో తెలుసుకొని ఈ మాటలు మనం ముగించుకుందాం. మొట్టమొదటి ఆయుధం సెన్హెరీబు. హిజ్కియా అనబడిన దేవుని పక్షాన్ని నిలబడినటువంటి రాజు మీదకి లేదా ఇశ్రాయేలీయుల మీదకి వేసినటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటంటే అడ్డగించాడు. చెప్పండి, ఏం చేశాడు? అడ్డగించాడు. అన్నాడు ఒకసారి, అడ్డగించాడు. ఏంటి అడ్డగించాడు? ఇశ్రాయేల్ దేశానికి 3 ప్రాధాన్యంగా ఉంటాయి. ఒకటి ప్రాకారము, అనండి, ఒకటి ప్రాకారం, రెండోదిగా పట్టణము, మూడోదిగా మందిరము. ప్రాకారము, పట్టణము, మందిరం. ప్రాకారం బయట ఉంటది, లోపల పట్టణం ఉంటది. పట్టణానికి మధ్యలో దేవుని మందిరం ఉంటది. ఇప్పటికి కూడా గొడవలు అయ్యాయి. హమాజ్ ఇజ్రాయెల్ యుద్ధం నేటికి జరుగుతూనే ఉంది. దేనికోసం తెలుసా? హమాజ్ ఏమంటదంటే ఆ మందిరం ఉన్న స్థలం మాకు ఇచ్చేయండి అంటారు, మసీదు కట్టుకుంటాం అంటారు. కానీ ఇశ్రాయేల్ ఏమంటారంటే ఎప్పటికైనా ఇక్కడ దేవాలయం కట్టి మేము చూపిస్తామంటారు. ఇప్పటికీ గొడవలు అవే, అప్పటి నుంచి జరుగుతున్నాయి ఈ గొడవలు. ఇంకో విషయం చెప్పమంటారా? ఈరోజు మనం చక్కగా దేవుని మందిరం కూర్చొని వాక్యం వింటున్నాం కదండి, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు అన్నమాట అండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికీ జరుగుతుందండి, సంవత్సరన్నరగా జరుగుతుంది యుద్ధం. అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఆ యుద్ధం కాస్త ఇప్పటికీ అలా జరుగుతూనే ఉంది. చాలా మంది చరిత్రకారులు అంటున్నారు 3వ ప్రపంచ యుద్ధం త్వరలో రాబోతుంది అని. కాబట్టి మనందరూ సిద్ధంగా ఉండాలి. ఏం తెలుసా? దేవుడు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఏమో 2025 సంవత్సరంలో మరలా 30 రోజుల యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో మనం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఒకవేళ యేసుక్రీస్తే గనక వస్తే మనందరము అక్కడ కలుసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క దేవుని మందిరాన్ని అపహరించడం కొరకు, దేవుని మందిరాన్ని పాడు చేయడం కొరకు, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేయడం కొరకు అపవాదికి సూచనగా ఉన్న సెన్హెరీబు హిజ్కియా మీదకి వేసినటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటి తెలుసా? అడ్డగించాడు. ఏం అడ్డగించాడంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట ఉన్న వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు అని చెప్పి ప్రాకారాన్ని ముట్టడి వేశాడు అనమాట అండి. ప్రాకారాన్ని అక్కడ అదే చదువుతాం మనం. చూడండి, హిజ్కియా రాజు 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సెన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. ప్రాకారాన్ని పట్టుకున్నాడు, అడ్డగించాడు అన్నమాట. చెప్పండి, ఏం చేశాడు? ఎవ్వరు లోపలికి రావడానికి వీల్లేదు, ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజులో కూడా ఆ రోజుల్లో సెన్హెరీబు ప్రాకారాన్ని అడ్డగించినట్లుగా ఈ రోజు అపవాది మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అడ్డగిస్తాడు. మనం ఎదగడానికి ఉన్నటువంటి దారుల్లో అడ్డుగా ఉంటాడు అనమాట అండి. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకోండి, అపవాదికి అస్సలు ఇష్టపడదు.
ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్నాం అనుకోండి, అపవాదికి అసలు ఇష్టం ఉండదు. ఎలా మన ఆత్మీయ జీవితాన్ని అడ్డగించాలో ప్లాన్ చేస్తాడు. హల్లెలూయా. మోషే అహరోనులు ఫరో దగ్గరికి వచ్చారండి. ఫరో దగ్గరికి వచ్చి, ఫరో, మేము మా దేవునికి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం, మమ్మల్ని పంపించండి అంటే, ఆ రోజు ఫరో ఏమన్నాడు తెలుసండి? ఒకసారి బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, నిర్గమాకాండం 5వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. నిర్గమాకాండము 5వ అధ్యాయము, నిర్గమాకాండం 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకుల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను. మీ ఇటుకలలో లెక్కలో నేను ఎంత మాత్రము తక్కువ చేయవద్దు, ఏ నాటి పని ఆనాడే చెయ్యవలెనని రాజు సెలవీయగా. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అహరోనులు వచ్చి, అయ్యా ఫరో, మేము మా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాం, భక్తిలో ఎదగడానికి వెళ్తామంటే, ఫరో ఏమంటారు తెలుసండి? మీరు మీ దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారా? అయితే వెళ్ళండి, అయితే మీరు వెళ్ళండి, కానీ ఇప్పటి వరకు మీకు ప్రభుత్వమే గడ్డి ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఇజ్రాయిలీలు ఐగుప్తులో బానిసత్వం 430 సంవత్సరాలు చేశారు కదండి. ఈ బానిసులుగా ఉన్నప్పుడు వారు చేసే పని ఏంటంటే మట్టి తొక్కి ఇటుకలు తయారు చేయడం అనమాట అండి. ఇటుకలు తయారు చేసేటప్పుడు అప్పట్లో ఇటుకల్లో గడ్డి కలుపుతూ ఉండేవారు, వాటిని కాల్చడానికి కానీ లేదా అందులో మిక్స్ చేయడానికి కానీ, అంటే బంకమట్టిని అంటుకోవడానికి గడ్డిని వాడేవారు అనమాట అండి. హల్లెలూయా. ఇప్పటికీ కూడా పిఓపి వర్క్స్, సీలింగ్స్ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఆ మెటీరియల్ కలపడం కొరకు ఒక పీస్ వాడతారు, అందులో మిక్స్ అవ్వడం కోసం అనమాట అండి. అలా గడ్డిని వాడేవారు. ఫరో అంటున్నాడు, మీరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారా? అయితే వెళ్ళండి, ఈసారి మీ గడ్డేమో, ఏమేమో గడ్డేమో, మీ ఇటుకలు మీరే తయారు చేసుకోవాలి, మీ గడ్డి మీరే కోసుకోవాలి, మీ గడ్డి మీరే ఎండ పెట్టుకోవాలి, కానీ నాకు అప్పగించవలసిన లెక్కలో మాత్రం ఒక్క ఇటు తక్కువ వచ్చిన ఒప్పుకోను. ప్రార్థనకి ఎలా వెళ్తారు? వెళ్ళండి. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా అలాంటి అపవాది మన ముందు ఉంటాడు. ఆమేన్. ఏదైనా షాపులో కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటాం కదండి, సార్ ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తాను సార్ అంటే, ప్రార్థనకి వెళ్తావా? ఇదిగో ఈ పని అంతా చేసి వెళ్ళిపో. ఆ పని అంతా చేసరికి ఇక్కడ ప్రార్థన అయిపోతుంది. హల్లెలూయా. అడ్డగిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. అడ్డగించేవాడు అనమాట. చూడండి ఏమంటాడు, అదే నిర్గమకాండము 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 28వ వచనం, 8వ అధ్యాయం 28వ వచనం. అమ్మా, అందుకు ఫరో, మీరు అరణ్యంలో బలి నర్పించుటకు పోనిచ్చేదను గాని దూరము పోవద్దు. దూరము పోవద్దు. చెప్పండి, ఎక్కడ పోవద్దు? దేవుని మందిరం. ఈ రోజుల్లో అపవాది మన చెవిలోకి వచ్చి చెప్పే మాట ఏంటి తెలుసా? అంత దూరం ఉంది చర్చు, బస్సు మరి క్యాచ్ చేసి అంత త్వరగా వెళ్ళాల్సిన పనే ఉంది ఏమండి. కానీ మిమ్మల్ని అందరిని బట్టి నేను సంతోషించే విషయం ఏంటి తెలుసా? మీరు అపవాది మాటలు వింటలేదు. ఆమేన్. వింటే ఇంత కరెక్ట్గా సమయానికి మీరు రారు. దేవునికి స్తోత్రం. అపవాది మాట్లాడినా వాడి మాటలు మీరు జయిస్తున్నారన్నమాట అండి. అపవాది గారు చెప్తుంటాడు 30 రోజులు, రోజు కూడా పాస్టర్ గారు చెప్పారు నాకు ఏమనంటే, మా విశ్వాసులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారండి, బస్సు క్యాచ్ చేసి వస్తారండి, వారికి ముగించిన తర్వాత మరలా బస్సు పట్టుకుని వెళ్తారండి, మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దూరం అయితే వెళ్ళొద్దు. అపవాది మనతో మాట్లాడుతాడు, అంత దూరం వెళ్ళాలా మనం వాక్యం వినడానికి? ఆమేన్. మరలా ఏమంటున్నాడు చూడండి ఒకసారి, 10వ అధ్యాయం, నిర్గమకాండం 10వ అధ్యాయం, 10వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. అప్పుడు ఫరో పదకొండవ వచనం చదవండి. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. చాలండి. ఈసారి ఏమన్నాడంటే, ఫస్ట్ ఏమన్నాడంటే, అయ్యా మేము ప్రార్థన చేసుకోవడానికి వెళ్తామంటే వెళ్ళండి, పని చేసి వెళ్ళండి. ఆమేన్. రెండవదిగా, అయ్యా మేము ప్రార్థన చేసుకోవడానికి వెళ్తామనంటే మీరు దూరం అయితే వెళ్ళొద్దు. దూరం అయితే
వెళ్ళొద్దు. మూడోసారి ఏమన్నాడు తెలుసండి, ప్రార్థన చేసుకోండి, వీళ్ళని ఎలాగైనా ఆపాలి అని ఆ ఫరో ఆలోచన అన్నమాట అండి. ఆలోచన అయితే ఈసారి ఏమన్నా తెలుసండి, ఫరోతో చెప్తున్నాడు, ఆ ఫరో మోసేతో చెప్తున్నాడు, ఈసారి మీరు ప్రార్థనకి వెళ్తానంటున్నారు కదా, పురుషులు మాత్రం వెళ్ళొచ్చేయండి. హలో, ఉన్నారా? పురుషులు మాత్రం. ఈరోజు ఫరో ఏమన్నాడు తెలుసండి, ఈరోజు ఫరో స్త్రీలు మాత్రం వెళ్ళొచ్చేయండి. నా మాట అర్థమైందండి? నిజంగా ఇక్కడ ఉన్నంత మంది గారి పురుషులు ఉంటే మన మందిని పక్కకి చనిపోయాలి ఈ పాటికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఫరో ఏమో పురుషులు వెళ్ళొచ్చేయండి అంటున్నాడు, ఈ రోజు ఫరో ఏమో స్త్రీలు వెళ్ళొచ్చేయండి అంటున్నాడు. నువ్వు వెళ్ళొచ్చే, ఎవరు నువ్వు వెళ్ళొచ్చే, నేను చూస్తూ ఉంటానులే, టీవీ చూస్తూ ఉంటానులే, నువ్వు వెళ్ళొచ్చే, నాకు పని ఉంది. ఏంటంట? నాకు పని ఉంది. దేవుని స్తోత్రం. అడ్డగించేవా, చెప్పండి ఎవరండి అయినా? అడ్డగించేవా, మనల్ని అడ్డగిస్తాడనమాట. ఎలాగైనా దేవుని మందిరానికి దూరం చేయాలని, ఎలాగైనా ప్రార్థనా జీవితానికి దూరం చేయాలని, ఎలాగైనా మన భక్తి నుండి మనం దూరం చేయాలని అడ్డగించే ప్రయత్నాలన్నీ చేస్తాడు అపవాది. ఆ రోజు సెన్హరీబు అనబడిన వాడు దేవుని ప్రజలను అడ్డగించాడు. రెండవదిగా ఏం చేశాడు చెప్పమంటారా? అపహరించాడు. చెప్పండి, ఏం చేశాడు? అపహరించాడు. అడ్డగించాడు, అపహరించాడు. ఏంటి అపహరించాడు? ఏంటి అపహరించాడనంటే, నిజానికి ప్రియమైన వాళ్ళరా, నేను చెప్పాను కదండి ఇందాక, ఇజ్రాయేలు రాజులకు ఎవరికైనా కష్టం వస్తే వెంటనే పక్కనున్న వేరొక రాజుల మీద ఆధారపడడం వారికి అలవాటు. అయితే ఈ సెన్హరీబు ఏం చేశాడు తెలుసా? సెన్హరీబు అనబడినటువంటి అష్షూరు రాజు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి రావడానికి ముందే ఆ పక్కనటువంటి ఐగుప్తును, ఈ పక్కన ఉన్నటువంటి బబులోనును, ఆ పక్కన ఉన్నటువంటి సిరియాను, ఇంకొక దేశాన్ని అందరినీ ముందు కొనేశాడు అనమాట అండి. హల్లెలూయా. ముందు వారిని చేతుల్లో పెట్టేసుకొని అప్పుడు చివరిగా ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారికి కష్టం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలనుకుంటారో వారిని ముందు అపహరించి ఆ తర్వాత కష్టాన్ని తీసుకుని వచ్చాడు అనమాట అండి. మనం చూడొచ్చు ఆ అధ్యాయంలో 36వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 5, 6 వచనాలు చదవండి. యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే, ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు, నలిగిన రెల్లి వంటి ఐగుప్తుని నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకొని ఎడలవాది అది వాని చేతికే గుచ్చుకొని దూసుకుపోవును. దాన్ని హిజ్కియా, ఒకవేళ ఐగుప్తు మీదుగానే ఆధారపడదాం అనుకుంటున్నావా ఏంటి? ఐగుప్తుని ఆల్రెడీ నేను అపహరించేశాను, ఐగుప్తు నీకు సహాయము చెయ్యదు. బబులోను మీద ఆధారపడదాం అనుకుంటావా? బబులోను నీకు సహాయం చేయదు. వేరొక దేశం మీద ఏదైనా ఆధారపడదాం అనుకుంటున్నావా? ఎవరిని నమ్ముకొని నీవు నా మీద ఇలా నాకు లోబడట్లేదు, నాకు లొంగిపోవట్లేదు, నీవు ఎవరినైతే నమ్ముకున్నావో వారందరినీ నేను అపహరించేశాను. ప్రియమైన వాళ్ళరా, అపవాది చేసే పని ఏం తెలుసా? మన జీవితంలో మనకి కష్టం వచ్చినప్పుడు మనం ఎవరి మీదైతే ఆధారపడదాము అనుకుంటామో వారినే మనకు లేకుండా చేస్తాడు. హల్లెలూయా. మన సహాయాన్ని తీసేస్తాడు అనమాట. చెప్పండి, ఎవరిని తీసేస్తాడు? మన సహాయం. నా విషయంలో జరిగే చిన్న సందర్భం చెప్తాను. మేము నలుగురు అన్నదమ్ములం అండి. మేము నలుగురు అన్నదమ్ములు ఎలా ఉంటామంటే, హైట్ పరంగా చూస్తే నేను కొంచెం పొడిగానే కనబడుతున్నాను కదండి, 5'11" అనమాట, 5 అడుగుల 11 అంగుళాలు. నాకంటే మేము నలుగురం కదండి, నాకంటే చిన్న తమ్ముడు నాకంటే కొంచెం హైట్గా ఉంటాడు, 5'12". వాడికంటే చిన్నవాడు ఇంకొక ఇంచు పెద్ద ఉంటాడు. చివరిగా లాస్ట్ ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు థామస్ అనమాట. వాడు 6.2, 6 అడుగుల 2 అంగుళాలు అనమాట. మేము ఇలా లైన్గా నిలబడ్డాం అనుకోండి, నేను ఇలా చూడాలి ముగ్గురిని, నేనే పొట్టోండి వాళ్ళందరికంటే.
ఆమేన్. నేను 2016లో సేవ పరిచయం ప్రారంభించిన తొలి దినాల్లో నేను వీళ్ళిద్దరూ మధ్యలో ఉన్న ఇద్దరు పెద్దగా నాకు సహకరించారు, కానీ ఆ చిన్న తమ్ముడు నాడు చూడండి, పేరు థామస్ అని చెప్పాను, వాడు నన్ను చాలా గౌరవిస్తాడు. అలాగే నేను ఇలా ఎదురుకుంటా కనబడ్డానంటే నా దగ్గర చేతులు ఇలా ముడిచేసి ఇలా ఉంటాడనమాట. నేను అనుకునేవాడిని మా థామస్ నాకు చాలా అండ, నాకు చాలా ధైర్యం, వాడుంటే నేను సేవ భలే చేయొచ్చు, నా సేవలో భలే సహకారిగా ఉంటాడు అని నేను అనుకుంటూ ఉండేవాడిని అన్నమాట అండి. వాడిని బట్టి ఒకరోజు వాడు చేసే పని ఏంటంటే, హైదరాబాద్లో ఒక రిఫ్రిజిరేషన్ ఏసీ టెక్నీషియన్ కంపెనీలో జాబ్ చేస్తా ఉన్నాడు. ఆ జాబ్ పని మీద ఒక రోజుకు 3 అంతస్తుల బిల్డింగ్ పైకెక్కి అవుట్డోర్ ఏసీకి ఉన్నటువంటి అవుట్డోర్ బాగు చేస్తూ ఉన్నాడు అనమాట. బాగు చేస్తూ ఉన్నప్పుడు విషయం చెప్పంటారా, ఆ పైనుంచి ఏసీ రిపేర్ అవుట్డోర్ బాగు చేస్తూ ఒక్కసారిగా పైనుంచి 3 అంతస్తుల పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయి కింద ప్రహారీ ఉంటది కదండి, ప్రహారీ మీద ఈ నడుము అలా పడిపోయింది. అలా నడుము 2 ముక్కలు అయిపోయింది. స్పాట్లో చనిపోయాడు. 2 ఏళ్ళు అయింది. ఇప్పటికే నాకు ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుండి. నేను అనుకున్నాను, నా అండ ఆవిరైపోయింది, నా అండ ఆవిరైపోయింది. నేను అంటాను, ప్రియమైన వాళ్ళరా, అపవాది మనకు వేసే రెండో ఆయుధం ఏంటి తెలుసా? మనము ఎవరి మీద ఆధారపడాలనుకుంటున్నామో వారిని అపహరిస్తాడు. కష్టం వచ్చినప్పుడు మన ఫోన్ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాడో వారిని మనకు శత్రువులుగా తయారు చేస్తాడు. ఏ కుటుంబం అయితే నాకు ఆధారంగా ఉంటది అని అనుకుంటామో ఆ కుటుంబాన్ని మనకు దూరం చేస్తాడు అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చెప్తాం, నా కష్టకాలంలో వాళ్ళు ఉంటే చాలండి అనుకుంటాం. ఎక్కువ వాళ్ళు ఉంటే చాలు అనుకున్నామంటే అపవాది ఖచ్చితంగా నీ దగ్గర నుంచి వాడిని దూరం చేస్తాడు. దాన్ని తెలుసుకుని దావీదు అంటాడు, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్, హల్లెలూయా. అపవాది అపహరిస్తాడే గాని మనల్ని ఆపలేడు. ఆమేన్. ఏమండి, మా తమ్ముడిని అపవాది ఒకవేళ అపహరించాడేమో కానీ నా సేవను మాత్రం ఆపలేకపోయాడు అపవాది. అంతకంటే బలమైన సేవ చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి అపవాది మన మీదకి వేసే రెండో ఆయుధము అపహరించేవాడు. మొట్టమొదటిగా అడ్డగించేవాడు, రెండోదిగా అపహరించేవాడు, మూడోదిగా అసూయపరుడు అనమాట. అసూయ చూపిస్తాడు అపవాది. వాడు వేసే మూడో బాణం, మూడో ఆయుధం అసూయ చూపిస్తాడు. ఏంటి అసూయ తెలుసా? అడ్డగించినా ప్రార్థన జీవితం మానలేదా? అపహరించినా నీ జీవితంలో ప్రార్థన పోలేదా? అయితే నేను వేసే మూడో బాణం కాసుకో. అసూయ పరులు లేవనెత్తుతాడు. అసూయ పరులు మన జీవితంలో మనకు సాధారణంగా ఎదురవుతుంటారు. మనం ఎదిగితే ఓర్చుకోలేని వారు. మనము దేని మీద అయితే ఆధారపడుతున్నామో ఆ ఆధారం మనకి మంచిది కాదని మనతోనే చెప్తారు. నువ్వు చేస్తున్న ఉద్యోగం అసలు మంచిది కాదు తెలుసా? నువ్వు చేసే వ్యాపారం అసలు మంచిది కాదు తెలుసా? మంచిది కాదు అన్నారంటే వాళ్ళు మన మీద కుళ్ళుకుంటున్నారని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు నీకు ఏ పని దొరకలేదా, ఇదే చేస్తున్నావు అంటారు. దేవుడు మనకు అదే ఇచ్చాడు, అదే చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. అసూయ పరులు కొంతమంది వస్తారండి. చూడండి, ఈ సెనహెరీబు అని పడిన వాడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఈ హిజ్కియా రాజు మీదకి అసూయ ఎలా చూపిస్తున్నాడో చూద్దాం. అది 36వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేము వారికి పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. అంటే ఇండైరెక్ట్ గా హిజ్కియా సైన్యానికి, హిజ్కియా రాజుకి పంపిస్తున్న కబురు ఏంటంటే, మిమ్మల్ని నేను అడ్డగించాను,
మిమ్మల్ని నేను ఏం చేశానంటే అపహరించాను, అయినా మీరు లోబడలేదు. ఒకవేళ మీ దేవుని మీద కానీ మీరు ఆధారపడిపోతున్నారేమో, మీ దేవుని వలన కూడా మీకు సహాయము కలగదు. ఏమండి, మన దేవుడే మనకు సహాయం చేయలేదు అని చెప్పిన వాడు ఎవరంటే మన మీద అసూయ చూపించేవాడు మాత్రమే. హల్లెలూయా. అసూయ చూపిస్తున్నాడు అనమాట. మీ దేవుని వలన మీకు సహాయం కలగదు, మీ దేవుడి వలన మీ జీవితానికి క్షేమము రాదు, ఆయన మీ జీవితానికి సహాయం చేయడు అనేటువంటి ఒక అసూయతో కూడినటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతేనండి. కొంతమంది అసూయపరులు మనం ప్రార్థనా జీవితంలో ఎదుగుతుంటే, ఓ అమ్మో ఈవిడే అంత భక్తిమంతురాలాగా ఎంత ప్రార్థన చేసేస్తుంటారా బాబు అంటారు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే ప్రార్థన చేయరు చేసేవాళ్ళని, ఎదగరు ఎదిగేవాళ్ళని, పాడరు పాడేవాళ్ళని, ప్రార్థించరు ప్రార్థించే వాళ్ళని ప్రార్థించనివ్వరు. హల్లెలూయా. వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దేవుడు పెట్టే పేరేంటి తెలుసా? అసూయపరులు. ఎవరండి వీళ్ళు? అసూయపరులు. మనల్ని అసూయ చూపించేవారు ఆపాలని చూస్తారు. అంత అవసరం లేదు నీకు, ఎందుకు అంత మందిరంలో అంత యాక్టివ్గా పనిచేసేస్తున్నావు, నీకు అంత అవసరం ఏముంది, వాళ్ళు చేసుకోరేంటి అని అన్నాడంటే ఎవరి పిల్లలు వెంటనే అనుకోవాలి, వీళ్ళు నా మీద అసూయ చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? మనం దేవుని పని ఎక్కువ చేస్తే దేవుడు మనల్ని దీవించేస్తాడేమో అనేటువంటి అసూయ, దేవునికి దగ్గరగా బ్రతికితే దేవుడు మనల్ని దీవించేస్తాడేమో అనేటువంటి అసూయ చూపించాడు. చివరిగా ఏ ఆయుధము ఉపయోగించాడంటే అవమానపరిచాడండి. చెప్పండి, ఏం చేశాడు? అవమానపరిచాడు. అపవాది చేసే ఆఖరి ఆయుధం అదేనండి. అపవాది మొట్టమొదటిగా మన జీవితాన్ని అడ్డగిస్తాడు. అంటే మనకు రావాల్సిన సహాయం రాకుండా మనల్ని అడ్డగిస్తాడు, మనం దేవుళ్ళో ఎదగకుండా మనల్ని అడ్డగిస్తాడు. రెండవదిగా అపవాది చేసే పని ఏంటి తెలుసా? మనకు రావాల్సిన సహాయం ఎవరి వల్ల వస్తుందో వారిని అపహరిస్తాడు. మూడవదిగా అసూయ చూపిస్తాడు. ఈ మూడాట్లకి లోపడలేని వారి మీద చివరిగా వాడు వేసే పెద్ద బాణం ఏంటంటే అవమానపరుస్తాడు. అవమానం, క్రైస్తవులకు అవమానం ఎదురవుతుంది. ఆమేన్. అవమానాన్ని మనం తట్టుకోవాలి. చెప్పండి, అవమానాన్ని ఏ రీతిగానైనా రావచ్చు. దేవుని పిల్లలుగా మనం ఉన్నామంటే అవమానాన్ని ఖచ్చితంగా భరించాలి. క్రీస్తును కలిగి ఉన్నందుకు మనం అవమానం భరిస్తే దేవుడు మనకు అక్కడ మంచి బహుమానం ఇస్తాడు. ఆమేన్. ఏమని అవమానపరుస్తున్నాడో మనం చూద్దాం. ఏమని అవమానం పరుస్తున్నాడంటే నిజానికి అది 11వ వచనం నుంచి మనం చదవచ్చు. చిత్తగించుము, మాకు సిరియా భాష తెలియను గనుక అనగా ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ వద్దకు నన్ను పంపలేదు అని చెప్పి 13వ వచనంలో రాయబడి ఉంది. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా విను, మహారాజైన అష్షూరు సెలవిచ్చిన మాట వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింపగలిగిన శక్తివానికి. అంటే తన ప్రజల ముందు తన రాజునే అవమానపరుస్తున్నారు వాళ్ళు. తన ప్రజల ముందు తన రాజునే అవమానపరుస్తున్నారు. వాళ్ళు అడిగారండి, ఎందుకండి మీరు మా ప్రాకారంలోకి వచ్చేసారు, మా ప్రాకారాన్ని అడ్డగించారు, మాకు రావాల్సిన సహాయాన్ని మాకు రాకుండా అపహరించారు, మమ్మల్ని ఏమో మా మీద అసూయ చూపిస్తూ మా దేవుని మీద కూడా తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు మీ సిరియా భాష మాకు వచ్చు కదా, మీ సిరియా భాషలో మాట్లాడుకుందాం. మీరు యోధా భాషలో మాట్లాడడం వలన మా ప్రజలందరూ విని వాళ్ళు ఒకవేళ మీరు ఏదో గెలిచేస్తారేమో అని అనుకొని మా ప్రజలు భయపడతారు అనవసరంగా. మీరు యోధా భాషలో మాట్లాడకండి, సిరియా భాషలో మాట్లాడుకుందాం లేండి అని హిజ్కియా తరపు వారు అంటుంటే వాళ్ళు ఏమంటారంటే, మేము యోధా భాషలోనే మాట్లాడతామని చెప్పి ఇంకా స్వరం బయటికి ఎత్తి, ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, ఏంటి తెలుసా, మీ హిజ్కియా చెప్పిన మాటలు విని మీరు మోసపోకండి. అతను ఓడిపోవడానికి ఒప్పుకోలేక మిమ్మల్ని అందరినీ బలి చేయడానికి మా రాజు దగ్గర లోబడట్లేదు, అతని చేతిలో మీరు మోసపోకండి అని చెప్పి తన ప్రజల ముందే తన రాజుని అవమానపరుస్తూ ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అపవాది వేసే 4వ ఆయుధం ఇలాంటి అవమానాన్ని మన మీదకి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. నిజానికి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు దగ్గరికి కబురు వెళ్ళింది. యేసుక్రీస్తు దగ్గరికి కబురు వెళ్తే యేసుక్రీస్తు రాలేదు. 2వ రోజు కూడా రాలేదు. 3వ రోజుకి లాజరు చనిపోయాడు. చనిపోయిన మనిషిని ఎక్కడేస్తారండి? బయట వేస్తారు కదా. బయట వేసినప్పుడు నిజానికి మనకి యేసుక్రీస్తు రాలేదని తెలుసు, కానీ మార్త మరియ ఉన్నారు కదండి. మార్త మరియని చాలా మాట్లాడారంటండి అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఏమని తెలుసా? ఏమ్మా మార్త, కిచెన్లో ఎంత వండేసావు ఆయన కొరకు? ఎన్ని గాజులు ఉండవు, ఎన్ని బూర్లు ఉండవు ఆయన కొరకు. ఈవిడైతే మరీ నువ్వు కాలు దగ్గర కూర్చొని తెగ పెట్టదు ఇలాగా. ఆయన వచ్చినప్పుడల్లా మీరు తెగ ప్రేమించారు కదా, ఆయన ఏడి? ఆయన రాలేదే, ఆయన సహాయం కలగలేదే. ఆయన వల్ల కాదు కనుకనే రాలేదు. కొన్నిసార్లు మన మీద కూడా ఎలా అంటారండి, మీ దేవుడు ఏం చేస్తాడేంటి మీకు? మీ దేవుడే గొప్పవాడైతే ఎలాగెందుకున్నారు మీరు? ఆమేన్, హల్లెలూయా. దావీదు అందుకని ఒక చోట అంటాడండి, నీ దేవుడు ఏమాయనని జనులు నాతో అనినప్పుడు దినమెల్లా నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అంటాడు. మీ దేవుడు ఏమాయనని ఒకవేళ మీతో ఎవరైనా అవమానపరిచే మాటలు మాట్లాడితే మీరు తిరిగి మాట్లాడకండి. తగిన సమయంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు రానే వచ్చాడు, రాయి తొలగించాడు, లాజరు బయటికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు ఒక సమయం ఉంటుందండి, ఆ సమయంలో మనల్ని దేవుడు దీవిస్తాడు. అంతవరకు ఎంతమంది అవమానించినా క్రైస్తవులు చేయవలసింది ఏం తెలుసా? అవమానాన్ని తట్టుకోవాల్సిందే. ఆమేన్. ఇప్పటి వరకు నేను అపవాది వేసే 4 బాణాల కోసం చెప్పాను, లేదా సెన్హరీబు అనబడిన వాడు వేసే 4 ఆయుధాలు చెప్పాను మీతోటి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు అపవాది వేసేవి చెప్పాను కదండి. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, దేవుని తరపున నిలబడినటువంటి రాజు మరి ఇతరేం చేశాడో చెప్పాలి కదా నేను. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలా ఎదుర్కోవాలి? ఇప్పటి వరకు మన మీదకి 4 బాణాలు వచ్చాయి అనుకుందాం. ఎలాంటివి? ఒకటి చెప్పండి. అడ్డగించేవారు. చెప్పండి, ఎవరిల్లు? మనకు తగులుతారు అలాంటి అడ్డగించేవారు. రెండవదిగా, మనకు రావలసిన సహాయాన్ని మనకు రాకుండా చేసి, చిన్నపాటి ఉద్యోగంలో కూడా కాంపిటీషన్ ఇచ్చేసి, చిన్నపాటి వ్యాపారంలో కూడా మనకి తెలియకుండా గుంటనక్కల్లాగా మన ముందు మంచిగా నటిస్తూనే మన వ్యాపారాన్ని పాడు చేసి అపహరించే వాళ్ళు మన దగ్గరే చాలా మంది ఉంటారు. మూడోదిగా, అసూయపరులు. వదిన బాగున్నావా అంటారు, కానీ లోపల మాత్రం కుళ్ళు, అసూయ. మనం ఎదిగితే ఓర్చుకోలేరు. ఫ్రిడ్జ్ కొనుక్కున్నారా? బాగుంది, డబల్ డోరా, చాలా బాగుందండి. మనసులో అనుకుంటారు, నాకు ఇప్పుడు మా ఆయన కొనట్లేదు, ఈవిడికే అన్నీ అని మనసులో ఏదో రకంగా కుళ్ళిపోతూ ఉంటారు అనమాట అండి. అసూయపరు. ఎవరండి వీళ్ళు? ఎవరిదైనా వస్తువు చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనస్ఫూర్తిగా వాళ్ళని దీవించాలండి. ఇంకో విషయం చెప్పంటారా? ఎవరిదైనా బాగున్నప్పుడు మనం చూసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా వీరిని నీవు దీవించినట్లుగా నన్ను కూడా దీవించు. ఎప్పుడు కూడా వారు పాడైపోవాలి, నేను బాగుపడిపోవాలంటే మన జీవితంలో బాగుపడలేమండి. ఆమేన్. ఏదైనా చూసినప్పుడు నేను చాలా సంఘాలకు వెళ్తుంటాను, మంచి మంచి పరిచర్యకు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు నేను ఆ బలిపేట మీద నిలబడి ఇలా ప్రార్థన చేసుకుంటాను మనసులో, ప్రభువా ఈ పరిచర్యను దీవించినట్లుగా నా పరిచర్యను కూడా దీవించు. అంతేగాని ఈ పరిచర్య పాడైపోవాలి, నా పరిచర్య దీవించబడిపోవాలంటే దేవుడు ఏం చేస్తాడో తెలిసి వెనకాల నుంచి ఒకటి వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అసూయపరులు. నాలుగోదిగా అవమానపరిచేవారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు మనము ఎదుర్కోవలసిన 4 అనుభవాలు మీకు చెప్పి ఈ మాటలు నేను ముగిస్తానండి. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇప్పటి వరకు 4 చెప్పాను కదండి. చెప్పండి. 1, 2, 3, 4. ఈ 4గిట్లో ఫస్ట్ అక్షరం ఏంటి చెప్పండి. ఓకేనా? చదువుకున్నారు కదా మీరు. ఫస్ట్ది ఏంటండి? ఆ తర్వాత వెంటనే చదువుకునేటప్పుడు రెండో ఏమొస్తుంది? ఇప్పుడు 4 చెప్తాను అన్నమాట నేను. ఆమేన్, హల్లెలూయా. 4 విన్నారు కదా.
ఈసారి 4 ఆల వింటాం అనమాట మనం. హల్లెలూయా. 37వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 37వ అధ్యాయం. హిజ్కియా చేసినటువంటి 4 మంచి పనులు అన్నమాట. ఇవి మనం నేర్చుకుంటే మన జీవితానికి దేవుడు చెప్పే పేరేంటంటే మనము దీర్ఘశాంతము గలవారము అని దేవుడు మనకు ఆ పేరు పెడతాడు. దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ప్రియమైన వారలారా, 36వ అధ్యాయం ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు మీరు మర్చిపోయినా కానీ 37వ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. దీన్ని మనం మర్చిపోకూడదు. చూడండి హిజ్కియా ఏం చేశాడు అని అంటే, మొట్టమొదటిగా దేవునిని ఆశ్రయించాడు. అనండి ఒకసారి, ఆశ్రయించాడు. ఏంటి ఆశ్రయించడం? మొదటి వచనం చదువుదాం. 37వ అధ్యాయం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, చాలండి, యెహోవా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. అయ్యా రాజా, అమ్మ ఉన్నారా? హల్లెలూయా అన్నాడు ఒకసారి. అయ్యా రాజా, ఆయన పేరేంటండి? హిజ్కియా. ఎవరండి? మళ్ళీ చెప్పండి. శత్రువు పేరేంటండి? సెన్హరీబు. ఆమేన్. వచ్చే సంవత్సరం అడుగుతాను. హిజ్కియా అన్నాడు ఒకసారి. అయ్యా రాజుగారు, మీకు శత్రువు ఎంత బలమైనడు ఉన్నాడో మీకు తెలుసు కదా. వాడు ఏం చేశాడు? అడ్డగించాడు, వాడు అపహరించాడు, వాడు అసూయ చూపించాడు, వాడు అవమానపరిచాడు. మరి ఈ టైంలో మీరు ఏం చేయాలి? అసలు మీరు చేయవలసిన పని ఏంటి? వాడిని ఎలా ఎదిరించాలో సైన్యంతో డిస్కస్ చేయాలి, సైన్యాధిపతితో మాట్లాడుకోవాలి. మీరు ఎలా చేద్దామని ఒక ప్లాన్ వేసుకోవాలి. లేదా నోరు మూసుకొని వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకోవాలి. అయ్యా సెన్హరీబు, మేము మిమ్మల్ని ఎదిరించలేము, మమ్మల్ని క్షమించండి, వదిలేయండి అని చెప్పాలి. ఈ రెండు చేయకుండా నువ్వేం చేస్తున్నావు అని అంటే, మందిరములో మీకేం పని అండి అని అంటే, ఏమని హిజ్కియా అంటాడు, నేను దేవుని ఆశ్రయించటం కంటే మరొక ఆధారం నాకు వేరొకటి లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అతను వాడుతున్నటువంటి ఆయుధం చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. వాడేమో అవమానపరిచినా, వాడేమో అపహరించినా, వాడేమో అసూయ చూపించినా, వాడేదో అవమానపరిచినా, ఇతను మాత్రం చేసేది ఏం తెలుసా? మొట్టమొదటిగా ఏ ఆయుధానికి తిరిగి సమాధానం చెప్పలేదు, ఏ ఆయుధానికి తిరిగి దాడి చెయ్యలేదు. ఈ సమయంలో నేను చేయవలసిన ఒకే ఒక మంచి పని, దేవుని మందిరము. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి సమాధానం అండి, ఎంత మంచి సమాధానం. మన జీవితంలో కూడా ఏమండి, ఏదైనా కష్టం మన మీదకి వచ్చినప్పుడు, ప్రియులారా వినండి, ఏదైనా ఎవరైనా మన మీదకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా మన మీదకి ఇష్టానుసారంగా అసూయ పరులు లేచినప్పుడు, అవమానించేవారు లేచినప్పుడు, అడ్డగించేవారు లేచినప్పుడు, అపహరించేవారు లేచినప్పుడు, నువ్వు నన్ను అపహరిస్తావా? ఏమండి చూడండి, ఈ పొలం గొట్టుల దగ్గర వస్తాయి ఈ గొడవలు. మా దానికి నీళ్లు రాకుండా నువ్వు చేస్తావా? మీ పొలానికి నీళ్లు రాకుండా నేను చేస్తా. కాదండి. ఆమేన్. ఇల్లులు కట్టేటప్పుడు కూడా అంటే రోడ్డుకు లోపల కొన్ని ఇల్లు ఉంటాయి, రోడ్డుకు బయట కొన్ని ఇల్లు ఉంటాయి. బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, లోపల ఇంటికి కనీసం దారి లేకుండా కట్టేస్తుంటారు. లోపల వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు దారి లేకుండా నువ్వు చేస్తావా? నీకు దారి లేకుండా ఎలా చేయాలో మాకు కూడా తెలుసు. ఆమేన్. అంటే యుద్ధానికి ప్రతి యుద్ధం చేయలేదు హిజ్కియా. నీవు నన్ను అడ్డగించావా? నేనేం చేయను. నేను చేసే ఒకే ఒక మంచి పని ఏం తెలుసా? నేను దేవుని మందిరానికి వెళ్తాను, ఆయన ఆశ్రయిస్తాను. ఆయన కంటే నాకు క్షేమాధారం మరొకటి లేదు. దేవుణ్ణి ఆశ్రయించాడండి. దేవుణ్ణి ఆశ్రయించాలి మనం. చెప్పండి, ఏం చేయాలండి? ఎలాంటి పరిస్థితులు మన జీవితం మీదకి వచ్చినా మనం చేయవలసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, దేవుని మందిరమునకు వచ్చి ఆయన సన్నిధిలో, ప్రభువా నీవే నాకు ఆధారము, ఆపత్కాలమందు నీకంటే నాకు సహాయకుడు మరొకడు లేడు. ఆయన మీద ఆధారపడాలండి. ప్రభువా నీవు నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం. ఈ లోకంలో శత్రువులందరూ నా మీద ఎంత తిరగబడినా, నాకు తిరగబడే బలమున్నా నేను తిరగబడను. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నా ఒక మాట చెప్పమంటారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారి ముఖాలు చూస్తే
దయ కలుగుతుందండి. ఒకరోజు మొర్దెకై ఎస్తేరు కబురు పంపించాడు. ఏమని పంపించాడంటే, అమ్మా ఎస్తేరు, మన జాతి మీదకి చాలా పెద్ద ప్రమాదం వచ్చిందమ్మా. యూదా జాతిని నాశనం చేయాలని చెప్పి హామాను అనబడిన వాడు రాజుగారి దగ్గర తాకీదు తీసుకున్నాడమ్మా. ఒక ముద్ర వేయించేశాడు. అందరికి 127 సంస్థానాలకి ఈ లెటర్లన్నీ పంపించేశాడు. మన జాతి, యోధా జాతి నాశనం అయిపోయే పరిస్థితులు వచ్చాయమ్మా. ఈ టైంలో నువ్వు ఏదైనా చెయ్యాలమ్మా అని అంటే ఆవిడ తిరిగించి ఏం కబురు పంపించిందంటే, ఏమండి మీరు చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా పెంచారు, కానీ అదేంటో నెల రోజుల నుంచి మా ఆయనతో నేను మాట్లాడట్లేదండి. నెల రోజుల నుంచి అంట మాట్లాడట్లేదంట. ఏమ్మా నెల రోజుల నుంచి ఎందుకు మాట్లాడట్లేదు మీ ఆయనతో అంటే, మా ఆయన సంగతి తెలుసు కదండి, ఆయన శూషాను కోటకే రాజు. ఆశ్వరోజు 127 సంవత్సరాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన సెలవు లేకుండా ఎవరు కూడా ఆయన ముందు నిలబడకూడదు. ఇన్ కేసు నిలబడ్డారనుకోండి, ఆయనకు నచ్చలేదనుకోండి, అక్కడికక్కడే మరణ తండ్రి అనమాట అండి. అది భార్య అని చూడడం, ఏమండి కొడుకు అని చూడడం, కూతురు అని చూడడం. ఆల్రెడీ ఒక ఆవిడ శిరస్సు కిరీటం తీసేసి ఆ కిరీటాన్ని నాగిపెట్టాడు. ఎవరండి? వస్తీ కిరీటం తీసేసి ఈ కిరీటం ఈవిడికి వచ్చింది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యం నాకు లేదండి అని కబురు పంపించింది. కబురు పంపిస్తే మరలా అతన్ని పెంచినటువంటి మొర్దెకై అంటాడు, ఆమెను పెంచినటువంటి మొర్దెకై, అమ్మా నువ్వు భలే మాట్లాడుతున్నావు, అసలు నువ్వు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటనుకుంటున్నావు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు, వినండి ఈ మాట వినండి జాగ్రత్తగా. మనకు ప్రమాదాన్ని రావటానికి ముందే దేవుడు పరిష్కారాలు పెడతాడండి. హల్లెలూయా. అమ్మా ఇదిగో ఈ రోజు ఈ సమస్య వస్తాడనే నిన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఆ సంగతి నీకు తెలియట్లేదేమో, ఒకసారి గుర్తు తెచ్చుకో. మళ్ళా కబురు పంపించిందంట. ఏమని తెలుసా? సారీ అండి, నేను ఎందుకు ఇలాంటి అవిశ్వాసం మాటలు మాట్లాడానంటే 2 నెలల నుంచి ప్రార్థన చేయట్లేదండి. నేను ఏం చేయట్లేదంట, రాజు అయిపోయింది కదా అని చెప్పి ప్రార్థన మానేశానండి. ఎందుకంటే అన్ని నా కాల్ దగ్గర వస్తున్నాయి కదా. ఆమె చాలా మంది అదే చేస్తారండి. ఉద్యోగం రావాలని సేపు దేవా తండ్రి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రార్థన ఉండదు, ఏముండదు. ఏమాట పాస్ గారు అడిగితే ఖాళీ లేదండి. ఏం లేదంట. చిన్న వ్యాపారం చేసుకునేదాకా, వ్యాపారం ఫలించేదాకా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వ్యాపారం ఫలించిన తర్వాత తీరుగు లేదండి. గర్భఫలం లేదాకా అయ్యారు అమ్మగారు ప్రార్థన చేయండి. గర్భఫలం దేవుడిచ్చిన తర్వాత ఏమ్మా మందిరానికి రావట్లేదంటే ఈవిడితోనే సరిపోతుందండి. ఎవరితోని? ఆడితోనే. ఆడి ఇచ్చింది ఎవరమ్మా నీకు? ఆమేన్. అప్పుడు అందంట, నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, ఉపవాసం ఉండి వెళ్ళిపోతాను, వెళ్తాను, అతను ముందు నిలబడతాను, అవసరమైతే చనిపోయినా పర్వాలేదు నేను మన జాతి కొరకు అని చెప్పి మొత్తం మీద ఉపవాసం ఉండి వెళ్ళి అహష్వేరోషు రాజు ముందు నిలబడింది. ఆమేన్. చెప్పమంటారా? అక్కడ రాయబడినటువంటి మాట మీరు ఇంటికి వెళ్తారా చదువుకోండి. ఎస్తేరు చూసినప్పుడు రాజుకు దయ కలిగిందంట. చెప్పండి, ఏం కలిగిందండి? ప్రియమైన వాళ్ళరా, ఎంత అడ్డగించే శత్రువు మన ముందున్నా, ఎంత అపహరించే శత్రువు మన ముందున్నా, ఎంత అవమానపరిచే వాళ్ళున్నా, ఎంత అసూయపరులున్నా, దేవుని మందిరంలో శిరస్సు వచ్చి ప్రార్థన చేయండి, వారి మనస్సును దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ఆశ్రయించాడు. చెప్పండి, ఏం చేశాడు? ఆశ్రయించాడు. రెండోదిగా ఆరాధించాడు. చెప్పండి, ఏం చేశాడు? ఆరాధించాడు. ఏమని ఆరాధించాడు చూద్దాం. ఏమంటే ఏమని ఆరాధించాడు అని అంటే 14వ వచనం చదవండి ఒకసారి. 37వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఏమండి, కొన్ని లెటర్స్ వస్తున్నాయి ఆయన చేతికి. ఏమొస్తున్నాయి తెలుసా? ఒక లెటర్ వచ్చింది, ఏమనంటే మన ప్రాకారాన్ని అడ్డగించేశారు. ఇంకో లెటర్ వచ్చింది, మనకి రావాల్సిన సహాయాన్ని అపహరించేశారు. ఇంకో లెటర్ వచ్చింది, మన మీద అసూయ చూపించి మాట్లాడుతున్నారు. ఇంకో లెటర్ వచ్చింది, మనల్ని అవమానపరిచి మాట్లాడుతున్నారు. ఈ ఉత్తరం పట్టుకున్నాడండి. ఉత్తరాలన్నీ పట్టుకొని, ఏమండి ఇతను కూడా ఏం చేయాలి తెలుసా? ఒరే నువ్వు నా మీద ఉత్తరాలు రాసి పంపిస్తున్నావు కదా, నేను కూడా పంపిస్తాను, కాసుకో, ఒరే పేపర్ తీసుకురండి రా అని చెప్పి వీడు కూడా. ఏమండి ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే ఊరుకుంటామా? ఆమేన్, హల్లెలూయా.
ఈ మధ్యకాలంలో మనుషులు ఎలా తయారయ్యారంటేనండి, వారి బ్యాంకులో ఉన్న అకౌంట్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ఎవరైనా ఏమనంటే అసలు ఊరుకోవట్లేదండి. నువ్వేనన్నా అంటావా? భక్తి పక్కన పెట్టు, ముందు నీకు నాకు సంగతి చూసుకున్నారా అండి. రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు ఈ కారు ఇలా గుద్దుకుంటాయి, ఇలా జస్ట్ అలా టచ్ అవుతాయి. ఒకడు దిగి అన్న సారీ అన్న అంటే సరిపోయింది, వాడు కూడా దిగి పర్వాలేదండి అంటే అయిపోయింది. కానీ ఏ కళ్ళు కనబట్లేదా అంటాడు. ఒరే నన్నే అంత మాట అంటావా? మా వాళ్ళకి ఫోన్ చేస్తాను నన్ను ఆమె ఫోన్ చేస్తాడు, నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఈయన ఫోన్ చేస్తాడు, ఆ వర్గం వచ్చేసి ఈ వర్గం వచ్చేసి మొత్తం మీద వాళ్ళు వీళ్ళు కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారనమాట. హల్లెలూయా. అది పెద్ద రాత్రి అయిపోద్ది అనమాట. ఆమేన్. హిజ్కియా తిరిగి ఏ ఉత్తరం పంపించలేదండి. ఆయన చేసిన మంచి పని చూడండి. ఆ ఉత్తరాలన్నీ దేవుని మందిరంలో తెచ్చుకొని మంచి ఆ పదం నాకు భలే నచ్చిందండి, విప్పి. చూసారా? బైబిల్ చదివిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఇలా దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అదే ఉందా? ఏమండి, ఆ ఉత్తరాన్ని ఏం చేశాడు హిజ్కియా? విప్పి పరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనమంతా అదే చేయాలండి. ఏం చేయాలి తెలుసా? ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, మీ అత్తగారు మంచిది కాదమ్మా, మీ అత్తగారు నేను అలా చేస్తుంది ఇలా చేస్తుందంటే మనం ఏం చేయాలి తెలుసండి? ఆ మాటలా విని దేవుని మందిరంలోకి వచ్చి దాన్ని విప్పి దేవుడి సన్నిధిలో పెట్టి, ప్రభువా మా అత్త ఇలా చేస్తుందట, ఫలానా వాళ్ళు చెప్పారు, నిజమైతే మా అత్తతో మీరు మాట్లాడండి, లేకపోతే వారికి మీరు బుద్ధి చెప్పండి. అంతేగాని నన్ను అలా అంటదా, నేనేమంటాను ఈసారి మా అత్తకి మాట చెప్పు అని చెప్పి తిరిగి కూడా పంపించకూడదండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అంటే ఎవరి మీద ఎవరు అనేకులు చెప్తారండి, మన కుటుంబాన్ని పాడు చేయాలని చూసేవారు ఏదేదో చెప్తారు. హిజ్కియా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మందిరంలో వాటిని నింపుతున్నాడు. మనుషుల ముందు ఇప్పట్లేదు, మనుషుల ముందు నోరెప్పలేదండి అతను, మనుషుల ముందు ఉత్తరాలు తెరవలేదండి అతను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలోకి వచ్చి అవి విప్పాడు అనమాట. ఈరోజు ఎవరి ముందు చెప్తున్నావు మన కష్టాలు? ఎవరి ముందు చెప్తున్నావు మన ఇబ్బందులు? మనుషుల ముందు చెప్పుకోవడం వల్ల అవమానం తప్ప ఆశీర్వాదం కాదండి. దేవునికి స్తోత్రం. మనుషులతో ఏ విషయాలు చెప్పుకోకూడదు మనం, ముఖ్యంగా మన పక్కింటి వాళ్ళతో అసలు చెప్పకూడదు. అది చెప్పేమంటే ఊరంతా చెప్పేసినట్టే. ఆమేన్. హల్లెలూయా. నేను గతంలో చెప్పినట్టున్నాను, చిన్న సందర్భాన్ని చెప్తాను మీకు. నేను నా వయసు అప్పుడు 16-17 సంవత్సరాల్లో ఒక చర్చికి వెళ్ళేవాడిని అండి. ఆ చర్చిలో కాంగో ప్లే చేయడం నేనే బాగా చేసేవాడిని, యూత్ లీడర్గా ఉండేవాడిని, చక్కగా పరిచర్య అంతా చేసేవాడిని. ఆ సంఘంలో సైమన్ పాల్ అనే ఒక సంఘ పెద్ద గారు ఉండేవారు. సైమన్ పాల్ అనే సంఘ పెద్ద గారు. ఆ పాస్టర్ గారు సంఘంలో ఏదైనా కార్యక్రమాలు అనౌన్స్ చెయ్యాలి అంటే, ఉదాహరణకి ఉపవాస ప్రాంతాలు రాబోతున్నాయి, చాలా ఖర్చు ఉంది అని వెంటనే ఆ సంఘ పెద్ద గారు చెయ్యెత్తి, అయ్యారు నేను చూసుకుంటాను అనేవారు. చాలా నమ్మకంగా, చాలా ధైర్యంగా ఉండేవారు ఆ సంఘానికి ఆయన. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారంటే, ఏమనంటే, పాస్టర్ గారండి నాకండి షుగర్ వచ్చిందండి. ఏమొచ్చిందంట? నాకేమొచ్చిందండి? షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిందని చెప్తే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, మొత్తం మీద ఆ రోజుల్లో, ఇప్పటికీ ఒక 20 ఏళ్ళ క్రితానికి వెళ్తే, ఆ రోజుల్లో కొంచెం పర్సనల్గా పెట్టుకునేవారు ఈ విషయాన్ని, అందరి ముందు చెప్పుకునేవారు కాదు. ఇప్పుడంటే షుగర్ వచ్చిందంటే అందరికీ ఓపెన్ లేండి. హల్లెలూయా. ఆయన పాస్టర్ గారు ఏం చేశారంటే ఒకరికే చెప్పారంటండి, అమ్మా మన సంఘంలో సంఘ పెద్ద గారికి, సైమన్ పాల్ గారికి షుగర్ వచ్చిందంటమ్మా. ఆ విషయం ఏమో మొత్తం సంఘం అంతా వెళ్ళిపోయింది, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. చర్చ అయిపోయిన తర్వాత అందరూ ఆయన అడుగుతున్నారు, ఏమనంటే, సైమన్ పాల్ గారు అయ్యయ్యో మీకు షుగర్ వచ్చిందండి, అయ్యయ్యో మీకు షుగర్ వచ్చిందండి అంటుంటే ఆయనకు భలే కోపం వచ్చేసిందండి. పాస్టర్ గారు ఎవరికి చెప్పొద్దని అంటుంటే అందరికీ చెప్పేశాడు ఈయన అని చెప్పి, నిజానికి చెప్పమంటారా, ఆ చర్చిగా మానేశాడు అనమాట ఆయన. హల్లెలూయా. విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, నేను గతంలో కూడా ఈ విషయం చెప్పాను మీకు, మన విషయాలు ఎవరికీ చెప్పుకోకూడదండి. హల్లెలూయా. నమ్మకమైన దైవ సేవకులకు చెప్పుకోవాలి. రెండవదిగా నీ ఉత్తరము దేవుని సన్నిధిలో విప్పాలి. మన నోరు దేవుని సన్నిధిలో విప్పాలండి. పరుల ముందు విప్పామంటే అవమానం, 10 మందిలో విప్పామంటే అది మన కుటుంబానికి అవమానం.
కాబట్టి ప్రియమైన హిజ్కియా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మందిరములో వాటిని విప్పి పరిచి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి. యెహోవా, కెరూబుల మధ్య నివసించుతున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. చాలండి చాలండి చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి అతను ప్రార్థనలో వాడే పదం ఏంటనంటే, ప్రభువా, సెన్హెరీబు అనబడినటువంటి సిరియా బలమైన రాజు, అషూరు రాజు మా మీదకి ఏం చేశాడు? మొట్టమొదటి బాణం ఏం వేశాడండి? అడ్డగించాడు, అపహరించాడు, అవమానపరిచాడు, అసూయ చూపించాడు. ఆయన మా జీవితాన్ని ఆదుకో ప్రభువా అంటలేదండి. ఏమన్నాడు తెలుసా? యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, కెరూబుల మధ్య ఆసీనుడు అయి ఉన్నవాడా, గొప్ప దేవుడా, భూమి మీద నీకంటే గొప్పవారు ఇంకెవరు కూడా. అంటే దేవుణ్ణి పొగుడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాడు. నేను అంటాను, హిజ్కియా రాజుకి అప్పటికి సహాయం అందేసిందా? అందలేదండి, అందలేదు. సహాయం రాలేదు, అయినా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఆరాధిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేస్తాడండి? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు నేను ముగించేస్తాను. ఒకరోజు ఒకే ఆదివారం నేను 5 చోట్ల పరిచర్యలో వాడబడవలసిన అవసరం వచ్చిందండి. ఒక 5 సంఘాల్లో వాక్యం చెప్పాలి ఒకే ఆదివారం. అది కూడా 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట అండి. 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఒకే ఆదివారం 5 చోట్ల చెప్పాలి. నేను మొదట మా ఆదివారపు ఆరాధన మా సంఘంలో 8:30 నుంచి 11:30 వరకు ముగించుకున్నాను. ఆ తర్వాత పక్కనే గురజనాపల్లి ఉంది కదండి, గురజనాపల్లిలో వాక్యం చెప్పాను. గురజనాపల్లిలో కాస్త భోజనం పెట్టారు. అది చేసిన తర్వాత అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఆలమూరు వెళ్ళాలి. మీకు తెలుసు కదండి, ఆలమూరు, రావులపాలెం దగ్గర రావులపాలెం, జొన్నార్ దగ్గర అనమాట అండి ఆలమూరు. అక్కడికి వెళ్ళాలని చెప్పి ఇదే రోడ్లో వెళ్ళిపోయాను స్పీడ్గా. ఇంకా నా వెనకతలో కుర్రాడు ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతూ రామచంద్రపురం హైవే ఉంటుంది కదండి, హైవే మీద నుంచి వెళ్ళిపోతున్నాను అనమాట అండి. హైవే మీద నుంచి వెళ్ళిపోతూ హైవే మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత నా బండి ఆగిపోయింది. నిజానికి బండి ఎందుకు ఆగిపోయిందంటే, నేను నా పొట్టలో ఆహారం ఉందో లేదో చూసుకున్నాను, కానీ నా బండిలో ఆహారం ఉందో లేదో చూసుకోలేదు. నా బండిలో పెట్రోల్ అయిపోయింది. హల్లెలూయా. పెట్రోల్ అయిపోతే నా వెనక తమ్ముడు చూసి, ఏంట్రా పరిస్థితి అన్నాను. ఏం చేద్దాం, నడిపించుకెళ్ళడమే అంటున్నాడు. ఒరే, నడిపించుకెళ్ళినంత టైం మనకు లేదు అక్కడ, త్వరగా వెళ్ళాలి. 3 గంటలకు వాళ్ళు నాకు వాక్యం ఇస్తారండి. మళ్ళా నేను ఇక్కడేమో 1 గంటన్నర టైంలో ముగించుకొని భోజనం చేసి తిరిగిపాటికి బయలుదేరితే అక్కడ 3:30 మధ్యలో వాక్యం ఇచ్చేస్తారు. వెళ్ళాలి, ఏం చేద్దాం అని అంటే నేను అన్నాను, మనం వెనక్కి నడిపించుకోలేదానికంటే కాస్త ముందుకు నడిపించుకోవడం వెళ్ళడం మంచిది, కొంచెం దారైనా సేవ్ అవుతుందని చెప్పి. ఏమీ లేదండి, ఇక్కడి నుంచి ఆ చివరి గేట్ ఉంది కదా, ఆ తలుపు ఉంది కదా, ఆ తలుపుకున్నటువంటి అంత దూరం అలా నడిపించేసరికి ఒక చెట్టు కింద ఒక కుర్రోడు బండి పక్కన పెట్టుకొని వాడు ఫోన్ ఓపెన్ చేసుకొని ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు. ఎలా చూశాను అనమాట వాడిని ఎందుకో నాకు అడగాలనిపించింది, తమ్ముడు ఇక్కడి నుంచి పెట్రోల్ బంక్ ఎంత దూరం ఉంటుంది అంటే, అబ్బో 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది అన్నాడు. అమ్మో 3 కిలోమీటర్లు నడిపించాలా ఇప్పుడు అని చెప్పి నీరసంగా 4 అడుగులు వేసామండి. 4 అడుగులు వేసేసరికి వాడు అన్నాడు, ఆగండి అన్నాడు. ఆగండి అంటే, ఏం తమ్ముడు ఏం చేస్తావు, కొంచెం ఏమన్నా మా బండి తోసేస్తావు ఏంటంటే, తోయడం కాదు అని చెప్పి బండి పౌచ్ ఉంటుంది కదండి కవర్, దాన్ని ఓపెన్ చేసి లీటర్ బాటిల్ ఫుల్గా పెట్రోల్ కొట్టించి ఉందండి, ఇలా బయట తీసి ఇదిగో డబ్బులు ఇచ్చేయండి అంటున్నాడు. నాకు అర్థం కాలేదు, ఈ హైవేలో చెట్లకి పక్కన ఆగి పబ్జీ గేమ్ ఆడుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? సరే ఆడుకుంటున్నావు, బండిలో పెట్రోలు కొట్టించుకోవాలి కానీ బాటిల్లో కొట్టించుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? సరే కొట్టించుకున్నావు. అది బండిలో వేసుకోకుండా బండిలోనే కవర్లో పెట్టుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? నేను అడిగాను వాడిని, ఏం తమ్ముడు ఆ పెట్రోల్ నువ్వు ఎలా పెట్టుకున్నావు అంటే, ఏమి లేదండి, నేను నా బండికి మైలేజ్ చెక్ చేయాలని చూశాను. ఉన్న పెట్రోల్ వాడేసిన తర్వాత ఈ లీటర్ అందులో వేయాలి, వేస్తే
నేను నా బండికి మైలేజ్ చెక్ చేసుకోవచ్చు. తిరిగాను చాలాసేపు, పెట్రోల్ అవ్వలేదు, చిరాకు వచ్చి ఇక్కడ ఆగాను, గేమ్ ఆడుకుంటున్నాను, ఈ లోపు మీరు కనబడ్డారు. హల్లెలూయా. సరే వాడి డబ్బులు వాడికి ఇచ్చి ఆ పెట్రోల్ అందులో వేసుకొని దేవుని స్తోత్రం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. నేను మనసులో ఎలా అనుకున్నాను, సహాయం అందింది కనుక దేవుని స్తోత్రం, సహాయం అందకపోతే, ఆ మాట అర్థమైందండి? సహాయం అందకపోతే హిజ్కియాకు ఇంకా సహాయము అయినా దేవుని స్తోత్రం చెబుతున్నాడు. హల్లెలూయా. అదేనండి ఆరాధన అంటే. ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభువా నీ వంటి గొప్ప దేవుడు లేడు. నిజానికి ఎవరైతే ఆరాధిస్తారో వారికి దేవుడు ఆలోచన ఇస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఆశ్రయించాడు, రెండవదిగా ఆరాధించాడు, మూడవదిగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే మనం అక్కడ చూడొచ్చు, మీరు చదవండి, నేను ముగించేస్తాను. అది ఏమని ఆలోచిస్తున్నాడంటే 18వ వచనం చదవమ్మా. యెహోవా ఆ జనమును నిజమే కాక కావు గనుక తెలుసుకున్నట్లు చాలండి. హల్లెలూయా. ఏమండి, అతను ఆరాధిస్తూ ఉండగానే దేవుడు అతని మదిలోకి ఒక ఆలోచన పెట్టాడు. ఏం తెలుసా? అప్పుడు అతను అనుకుంటున్నాడంట తన మనసులో, అవును కదా, నేను ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నాను, నేను ఎందుకు ఇంత టెన్షన్ అయిపోతున్నాను, అవును సెన్హెరీబ్ వచ్చాడు, అవును ఆల్రెడీ ఐగుప్తీను ఆక్రమించేశాడు, బబులోను ఆక్రమించాడు, పక్కన సిరియాను ఆక్రమించాడు, నా మీదకి వచ్చాడు, వాళ్ళందరూ ఎందుకు లోబడిపోయారంటే అప్పుడు ఇతనికి అర్థమైంది, వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు అని అంటే వాళ్ళు ఆశ్రయించిన వారు కేవలము రాయి, కేవలము కర్ర, కేవలం కర్రతో చేయబడిన విగ్రహాలను వారు ఆశ్రయించారు కనుక వాళ్ళు ఓడిపోయారు. మరి నేనెవరిని ఆశ్రయించాను? జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ దేవునికి మహిమకరంగా. హల్లెలూయా. నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాను కనుక నేను భయపడను. దేవుడు ఆలోచన ఇచ్చాడండి. నేను అంటాను ప్రియమైన వాళ్ళరా, ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడి మందిలోకి వచ్చి ఆరాధించండి. దేవానికి స్తోత్రం అనండి. ఈ మాట అనండి, దేవానికి స్తోత్రం. అలా ప్రతిసారి ఉదయం నుంచి రాత్రి అయ్యేదాకా మన ప్రభువానికి స్తోత్రం, ప్రభా నీవు నాకు ఈ ఉదయం ఇచ్చినందుకు వందనాలు, ప్రభా ఈరోజు ఈ క్షేమాన్ని నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభా, స్తోత్రము నాయన అని ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారికి దేవుడు ఆలోచనిస్తాడు. భయపడకూడదు అని ఆలోచనిస్తాడు. భయపడకూడదని చెప్పిన మాట ఈజీయేనండి, కానీ దేవుడే కనుక ఆలోచనిస్తే మనం భయపడం. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిగా ఆదరణ పొందాడు. చెప్పండి, ఏం చేశాడు? నేను అస్సలు భయపడేది లేదు. నా జీవితంలో నేను ఆశ్రయించింది కేవలం ఏదో మట్టితో చేసేవాడిని కాదు, నేను ఆశ్రయించింది జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాను కనుక నేను భయపడను అని చెప్పి ఆదరణ పొందుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? మొట్టమొదటిగా ఆశ్రయించాడు, రెండవదిగా, మూడవదిగా ఆలోచించాడు, ఆఖరిగా ఆదరణ పొందుకున్నాడు. భయపడకూడదని తీరుబాటుగా ఉన్నాడు. ఓరక నిలిచి చూడండి, ఎంతమంది గింజుకుంటారో గింజుకునేవ్వండి. ఆమె ఎంతమంది అడ్లు పెట్టుకుంటారో అపహరించినవ్వండి. ఎంతమంది ఆటంకపరిచినవ్వండి. ఎంతమంది అవమానపరుస్తారో అవమానపరచనివ్వండి. దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. ఆమేన్. ఏం జరిగింది తెలుసండి? ఒకే ఒక్క రాత్రి, ఈ మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరి వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండి అశ్షూరు రాజైన సెన్హెరీబు తిరిగిపోయాడు. ఎంత ఫోర్స్ గా వచ్చాడో,
ఎంత బలంతో వచ్చాడో, ఎంత మందిని ఆక్రమించుకుంటూ వచ్చాడో అంతే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోయాడు. అదే ఏం జరిగిందయ్యా అని అంటే, ఆ రాత్రి ఏమండి హిజ్కియా రాజు తీసుకున్న నాలుగే నాలుగు నిర్ణయాలు. ఒకటి, ఆశ్రయించాలి, ఆరాధించాలి, ఆలోచించాలి, ఆదరణ పొందుకోవాలని మందిరంలోనే ఉన్నాడు. హిజ్కియా ఇంకా మందిరంలోనే ఉన్నాడు. ఉదయాన్నే లేచిన వెంటనే ఆ ప్రజలు బయటికి వెళ్ళడానికి లేదు కదండి. అమ్మో కాలం అంటే ప్రాకారం చుట్టడు వేశారు, మేము ఎలా బయటికి వెళ్ళాలని చెప్పి ఇలా బయట చూసేసరికి ప్రాకారం మీద ఆయుధాలు పట్టుకొని ఎవరు లేరండి. ఎవరు లేరు. అదేంటి ప్రాకారం మీద ఆయుధాలు పట్టుకుని ఎవరు లేరు, ఏంటి కారణం అని చెప్పి ప్రియమైన వాళ్ళరా ఆ ప్రాకారం పైకి కింద చూసేసరికి ఆ చుట్టుపక్కల అంతా పరిస్థితి ఎలా తెలుసండి, అన్ని మృత కలీబరములు. ఒకే దోతను దేవుడు పంపాడంటండి. ఒక్క దోతనే పంపాడు. ఒక్క దోత ఆ రాత్రి సౌండ్ కూడా చేయకుండా, చెప్పండి, సౌండ్ కూడా చేయకుండా 1,85,000 మందిని హతం చేసింది. విషయం చెప్పంటారా, సెన్హరీబు అనబడిన బలమైన రాజు, శత్రువులందరినీ చేతిలో పెట్టుకున్న బలమైన రాజు తిరిగి పారిపోయాడండి. యుద్ధము చెప్పండి, యుద్ధము మళ్ళీ చెప్పండి, యుద్ధము గట్టిగా చెప్పండి, యుద్ధము. ఆమేన్, హల్లెలూయా. మనము అలా దేవుని మందిరంలో ఉండడమే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు మన జీవితంలో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ఎవరికి వారే, ప్రభువా మా జీవితంలో మమ్మల్ని అడ్డగించేవా, మా జీవితంలో మమ్మల్ని అపహరించేవారు, మా జీవితంలో మా మీద అసూయ చూపించేవారు, మా జీవితంలో మమ్మల్ని అవమానపరిచేవారు మా చుట్టూ ఉంటున్నప్పుడు నాయన మేమేం చేయాలో మీరు మాకు నేర్పారు ప్రభువా. ఈ రాత్రి నాయన మీరు మమ్మల్ని బలపరిచారు నాయన. మీ మీద ఆధారపడ్డానికి ఉన్న కృప దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా జీవితంలో మీకంటే మాకు క్షేమాధారం ఏది లేదు నాయన. మీకంటే మాకు ఉన్నతమైన ఆధారం లేదు నాయన. మేము మిమ్మల్ని ఆరాధించడానికి ఉన్న కృప దయచేయండి. మీ మీద ఆధారపడడానికి ఉన్న కృప దయచేయండి. మీ గురించి ఆలోచించడానికి ఉన్న కృప దయచేయండి. మీరెవరో మేము అర్థం చేసుకోవాలి ప్రభువా. మీలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మేము అనుభవించాలి అయ్యా. మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం. శత్రువు వెనకకి వెళ్ళిపోయాడు నాయన. మా జీవితంలో ఉన్న ప్రతి శత్రువు యేసు నామములో వెలుగుగాక. మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను, మా చిన్న బిడ్డలను ప్రభువా తండ్రి, మా చదువులను, మా జీవితాలను పాడు చేయాలని చూసిన అపవాది రద్దుపరచబడిపోతున్నాడు నాయన. కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన, మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు జగదీష్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. కలిగిన తండ్రి, కృపగల దేవ, కృపాసక్తి సంపూర్ణుడా, జీవాధిపతి మా యేసు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు. ఈ పాదాలకు వందనాలు ప్రభువా. అయ్యా, ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ప్రభువా తండ్రి నీ కృపలో కాచి కాపాడు, నీ సన్నిధికి నడిపించి ప్రభువా తండ్రి ఇలా సమకూర్చి దేవా నీ మాటలు వినే కృప మాకు అనుగ్రహించిన ఈ సమయంలో ధన్యత ప్రభువా. ఈ మేము పొందుతున్నామంటే ప్రభువా నీ యొక్క దృష్టిలో మేమందరము ఉన్నామని నాకు వచ్చినాం ప్రభువా. నీ ప్రణాళికలో మేమందరము ఉన్నామని ప్రభువా నీ వాక్యం ద్వారా, నీ సేవకుని ద్వారా ప్రభువా మరొకసారి మమ్మల్ని తండ్రి దర్శించినందుకు స్తోత్రం, బలపరిచినందుకు వందనాలు ప్రభువా. నీ మాటలో ప్రభువా ఇప్పుడు నా ప్రతి ఒక్కరి జీవితాలలో స్థిరపరచుగానే ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క జీవితాలలో ప్రభువా ఏది పెరుగుతుందో ప్రభువా, అది నాయన ఏది వెంటాడుతుందో ప్రభువా, ఎలాంటి సమస్య అయినా ప్రభా తండ్రి జయించేటటువంటి ప్రభా ఈ మాటలపై ఈ దినాల ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి తాగినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. మరొకసారి ప్రభా ఈ దినాలనైనా
అమూల్యమైనటువంటి ఈ మాటలతో ప్రభా ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డలో వెలుగు కలుగును దాకా ప్రార్థిస్తున్నాం. ప్రతి చీకటి కలుగును దాకా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క చీకటి శక్తి ప్రభా అన్నిటినీ ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా జయించడం దాకా ప్రార్థిస్తున్నాం. దేవాన్ని సేవకుల మీద అద్భుతంగా మాట్లాడినందుకు స్తోత్రం. ఇంకా నాయన ఈ యొక్క సంఘం మీరు బాధపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి. వినమాలను విడిచిపెట్టకుండా అనుభవం తండ్రి వాటిని నెమ్మదిస్తుంది. మా జీవిత కాలానికి ప్రభా తండ్రి నేను స్తుతించుకునే ప్రభా భాగ్యము ఎల్లకాలము మాకు దయచేయండి. మరి ప్రాముఖ్యంగా సంఘములకు, సంఘ బిడ్డలకు, పెద్దలకు, అందరికీ ప్రభా సేవకులకు ఆయన మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచు. మహిమయు ఘనత ప్రభావాలు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆశీర్వాదం.